అంటే ఆయనతో దొంగ పనులు చేయించాలని చూస్తుందన్నమాట. పదత్తమ్మా, ఇప్పుడు వెళ్ళి తాడబెడ తెలుసుకుందాం. వెళ్ళి చూద్దాంపా. పదమ్మా. అయ్యో, అదంటే చిన్నపిల్ల తెలిసి తెలియకేదో చెప్తే దాన్ని నమ్మి బైరమ్మ దగ్గరికి వెళ్తారా? అక్కడికి వెళ్ళాక ఇది చెప్పింది అబద్ధమని తెలిస్తే ఏడు జరుగుతుందో తెలుసా? లేదత్తా, నేను చెప్పింది నిజం. ఆ బైరమ్మ దొంగలతో మాట్లాడటం నా కళ్ళారా చూశాను. ఆ విషయం మీతో చెప్పాలని వస్తే ఆ బైరమ్మ కత్తి తీసింది. అందుకే అక్కడేం చెప్పలేదు. ఇది ఇంత గట్టిగా చెప్తుందంటే జరిగింది నిజమే అయి ఉంటాది. ఆలస్యం చేయొద్దు, వెళ్దాం పదండి అత్తమ్మా. అయ్యో వదిరా, నిజమే, మన గంగ చెప్పింది నిజమే అనుకుందాం. అలాగని ఎల్లి అడిగితే బైరమ్మ నిజం ఒప్పుకుంటదా? ఆ అన్నయ్యని అడవికి పంపించుకుంటా ఊరుకుంటదా? అవునవును, అందుకనే ఒక ముంత కళ్ళు కొట్టి ముడుచుకొని పడుకుంటే బాగుంటుంది. గంటనా, నీకు శాంతి కాకపోతే తిని పండుకో. మేం మాత్రం వెళ్ళి తీరుతాం. లేదు గౌరీ, చిత్త చెప్పింది ఇన్నాక నిజమే అనిపిస్తుంది. అత్తమ్మా, అవును, బైరమ్మ సంగతి మాకు తెలుసు. అది పానం పోయినా తప్పు ఒప్పుకోదు. పైగా నలుగురిలో మనల్నే ఎదవలు చేస్తది. అందుకని ఆయన్ని దొంగని సెత్తుంటే సూత్తో కూర్చుంటావా? లేదు, రేపు పొద్దున్నే వెళ్ళి సామాయిని ఇడిపించుకొచ్చేద్దాం. ఈలోగా జరగాల్సిన నట్టం జరిగితే? భయపడుకో, అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు. తెల్లవారేలోపు ఈ సమస్యకి పరిష్కారం చూపిస్తాడు. ఈ రాత్రికి వెళ్ళి అయ్యని తీసుకురావాలి. నేను వెళ్తాను. వద్దమ్మా, నాకు ఎల్లాలనే ఉంది. నానమ్మ చెప్పాక ఆగితే మంచిదనిపిస్తాంది. రేపు పొద్దున్నే వెళ్ళి అయ్యని తీసుకొచ్చేద్దాం, సరేనా? బాధపడకమ్మా, మన మంగకేం కాదు. ఎక్కడున్నా క్షేమంగా ఉంటుంది. అవునమ్మా, పొరపాటున ఏ దొంగలకు దొరికినా దాని మాట, నడక, తిండి చూసి ఇదేదో లేబర్ బ్యాచ్ అనుకుని వెంటనే వదిలేస్తారు. ఆయన అన్న మాటల్లో తప్పేముంది చెల్లి? ఆ, కాబట్టి ఎవరు ఎత్తుకుపోర్లే అని ఆయన ఉద్దేశం. ఆపండి. బిడ్డ కనిపించటం లేదన్న బాధ కంటే అది నీ బిడ్డ కాదు అన్న మాట ఎంత హింసిస్తుందో తెలుసా? అవును, చేతనైతే ధైర్యం చెప్పండి, లేకపోతే నోరు మూసుకుని వెళ్ళండి. అంతేగాని అడ్డమైన వాగుడు వాగారు, అడ్డంగా నరికేస్తా. అంత రిస్క్ ఎందుకక్క, మేమే మూసుకుంటాం నోరు. నమస్తే మేడం. నమస్తే ఎస్ఐ గారు. పాప ఎలా మిస్ అయింది? ఎక్స్కర్షన్ కి పంపలేదని అన్నికి లెటర్ రాసి వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అనుకుంటున్నారు? సింగపూర్, మలేషియా, స్విట్జర్లాండ్. వాట మరి లేకపోతే ఎక్కడికి వెళ్ళిందో తెలిస్తే మేమే వెతుక్కుంటాం కదా. వెళ్ళి. ఓకే మేడం. మీరెవరినైనా అనుమానిస్తున్నారా? అవును. ఎవరిని? అమ్మో, కొంప తీసి కనిపెట్టేసిందా? మా పేరు చెప్తుందా ఏంటి? మిమ్మల్ని. నన్నా? అవును, మీ ప్రశ్నలు వింటుంటే మీరు మా పాపని పట్టుకుంటారో లేదోనని అనుమానం వస్తోంది. సారీ మేడం, పాప ఫొటోస్ ఉంటే ఇవ్వండి, వెంటనే పట్టుకుంటాం. సారీ ఎస్ఐ గారు, పాప ఫోటోస్ ఏమీ లేవు. అదేంటండి, ఒక్క ఫోటో కూడా లేకపోవడం ఏంటి? అంటే అది కొంచెం నల్లగా ఉంటుందని ఫోటోలు దింపలేదు, అందుకే లేవు. డోంట్ వరీ మేడం, 24 గంటల పాపం తెచ్చి మీకు అప్పగిస్తాను. థ్యాంక్ యూ ఎస్ఐ గారు. వస్తాను మేడం.
చూసావా ఎస్ఏ గారు అప్పగిస్తారట. ఎలా అప్పగిస్తారు? మనం కిడ్నాప్ చేస్తే. మేం చెప్పేంత వరకు ఈ గదిలో నుంచి రాకు. నీకేం కావాలన్నా మేమే తెస్తాం. అలాగేలా ఆంటీ? పద. చెప్పినది గుర్తుందిగా, సెట్లు కొట్టాలా, శబ్దం రాకూడదు, సరుకు అడవి బయటికి చేర్చాలా, ఆఫీసర్లకు తెలియకూడదు. అర్థమైనాదా? తెల్లారేలోపు సరుకు అడవి దాటాలా. మొదలెట్టండి. నేను కొట్టను. ఎందుకు కొట్టావు? ఎందుకంటే నేను చేసేది తప్పని నాకు అర్థమైంది కాబట్టి. సీకట్లో సెట్లు నరకడం అంటే నేరం అని నాకు తెలుసు కాబట్టి. 4 సెట్లు కొట్టి అప్పులు సెల్లేస్తావని. అప్పుడు నిన్ను వదిలేస్తా. నిజమా బైరమ్మా? నిజంగా నన్ను వదిలేస్తావా? ఈ బైరమ్మ మాటిస్తే తప్పదు. పోయి నీ పెళ్ళాం పిల్లలతో సంతోషంగా ఉండొచ్చు. చాలు బైరమ్మా, ఈ మాట చాలు. రండ్రా పోదాం. పోలీసులు వస్తున్నారు, పారిపోండ్రా. కొదిలారంటే కాల్చి పడేస్తా. అందరూ లొంగిపోండి. అమ్మ గంగా, ఏమైందమ్మా? అయ్యానే పోలీసులు తుపాకీతో కాల్ చేశారమ్మా. అయ్యా చచ్చిపోయాడమ్మా. గంగా, చిచి, అది పీడకలమ్మా. అయ్యకేం కాదు. అయ్యా బైరమ్మ ఇంటికాడే ఉంటాడు. నీకోసం, నీ ప్రేమ కోసం ప్రాణాలతోనే ఉంటాడమ్మా. మన కాడికి ఎప్పుడు రావాలా అని ఆశగా ఎదురు చూస్తూ ఉంటాడు. లేదమ్మా, అడవిలోకి వెళ్ళి కట్టెలు కొడుతుంటే ఆ బైరమ్మ పోలీసులకు చెప్పి కాల్ పెంచింది. అమ్మా, అయ్యో, అది నిజం కాదే. కాదు, నిజం. మా అయ్య చచ్చాడు. నార్మల్. అయ్యకేం కాదని చెప్పానా? ఇంకొకసారి చచ్చిపోయాడన్నావో ఏం చెప్తానో నాకే తెలీదు. అననమ్మా, నన్ను క్షమించమ్మా. అయ్యకేం కాదమ్మా. చూడు, రేపు పొద్దునే వెళ్ళి అయ్యని తీసుకొచ్చేద్దాం, సరేనా? రేపా? లేకపోతే ఇప్పుడు వెళ్తే మాత్రం ఆ బైరమ్మ రానిత్తదా ఏంటి? ఇప్పటికే నిద్ర చెడిపోనది. పడుకో, రేపు పొద్దున వెళ్దాం. అట్టాగే పొద్దున్నే అయితే నికాసైన కళ్ళు దొరుకుద్ది. పడక. చీనా ఎవడవాడు? పడుకోరా, తాగబోతేదవా. పడక. అమ్మా, ఎప్పుడే వెళ్దామమ్మా? అయినా ఇంత రాత్రి ఎలా వెళ్ళటం మంచిది కాదమ్మా. రేపు పొద్దునే వెళ్దాం. పడుకో. అది కాదమ్మా. ఏ, పడుకోమన్నానా? పడుకో. ఎందుకే దాన్నట్ట కసురుకున్నావు? అలా అనకపోతే అది పడుకోదత్తమ్మా. అందుకే మనసు సంపుకొని భయపెట్టా. హా, పడుకోమ్మా.
ఆయనకేం కాకుండా కాపాడు స్వామి, కాపాడు. ఎట్టాగైనా సరే వెళ్ళి అయ్యని అడవికి వెళ్లకుండా ఆపాలి. ఆపుతాను. రే సాంబా, పాపం కారం కూడు తిని తిని కడుపు భగ్గున మండుతుండదు కదూ. నా బిడ్డకి భార్యకి దూరమై ఈ గుండె మండుతా ఉంది. ఆ మంట ముందు ఈ మంటెంత? పాపం నిన్ను చూస్తా ఉంటే జాలనిపిస్తాందిరా. కాని ఏం చేయను, ఆ రోజు నన్ను మనవాడుండుంటే ఇన్ని కట్టాలొచ్చుండే కాదుగా. మనసు సంపుకొని నిన్ను చేసుకునే కంటే నచ్చిన దాన్ని చేసుకుని ఇట్టా బాధపడటంలో కూడా సంతోషం ఉండాలి. అయ్యారే, ఏం చెప్పినావురా సాంబా. నీకు నచ్చిన దాన్ని చేసుకుని నువ్వు సంతోషంగానే ఉన్నావు. మరి నాకు నచ్చినోడు దొరకలేదే, మరి నేనేం చెయ్యాలా? అందుకే నిన్ను ఏడిపించి నేను నవ్వుకుంటుండా. నవ్వుకో, కసి తీరా నవ్వుకో. ఏదో ఒకరోజు నీ పాపం పండి నేను నా ఇంటికి పోతా. ఆ రోజుంటాది నీకు సింతాకు పచ్చడి. అబ్బో, ఏమో అనుకున్నా. నా మీద బాగా పెంచుకున్నావురా పగ. అందుకే అడవిలోకి పంపి నీ పీడ ఇరగడ చెయ్యబోతున్నా. నిన్ను చంపి గౌరీ గంగకి నిన్ను శాశ్వతంగా దూరం చెయ్యబోతున్నా. సర్లేరా, ఎంత కాదనుకున్నా నేను ఆడదాన్నే, పైగా నీ మీద మనసు పడ్డదాన్ని. అందుకే ఓ పక్క పగ చూపిస్తూనే మరో పక్క ప్రేమ చూపించాలనిపిస్తాంది. అందుకే నీకిష్టమని వేడి వేడి కోడి కూర తెచ్చిన, తిను. పగతో రగిలే భైరమ్మ ప్రేమ చూపిస్తా ఉందంటే ఆ ప్రేమ వెనకాల ఎంత కుట్ర ఉంటాదో నాకు తెలియదనుకుంటాండావా? నువ్వు పగతో పెట్టిన ఈ కారం కూడు కంటే ప్రేమ నటిస్తూ పెట్టే ఈ కోడి కూరే ఎక్కువ ప్రమాదం. నాకొద్దు. కనిపెట్టినట్టున్నాడు సచ్చినోడు. చూడు, రాత్రికి అడవిలోకి పోయి కట్టెలు కొట్టాలా. కారపు కోడి తింటే ఓపిక సరిపోదని కోడికూర తెచ్చిన, అంతేగాని నీ మీద కుట్ర చేసి కాదు. నువ్వు తిన్నా తినకున్నా కట్టెలు కొట్టక తప్పదు. అమ్మో, అంటే
అయ్యని అడవిలోకి పంపుతుందన్నమాట. ఎట్టాగైనా అయ్యకి నిజం చెప్పి ఆపాలా. కోడికూర వాసన తగిలితే నువ్వే తింటావు. గంగా గట్టిగా మాట్లాడకయ్యా. ఏంటమ్మా ఈవేళప్పుడు వచ్చినావు? నువ్వు కట్టెలు కొట్టడానికి అడవిలోకి ఎల్లకయ్యా. ఎల్లకపోతే బైరమ్మ ఊరుకుంటుందా అమ్మా? ఎల్లక తప్పదమ్మా. వద్దయ్యా వద్దు. ఏమ్మా ఏమైంది? ఆ బైరమ్మ నీ మీద కుట్ర చేసిందయ్యా. కుట్రా? ఏందది? అది అది నువ్వు అడవిలోకి వెళ్తే హే, బైరమ్మ వస్తుంది, నువ్వు పో పో. అది కాదయ్యా అది కాదయ్యా. తర్వాత చెప్పు, నువ్వు పో పో పో. మాటలేని పడినాయి. ఎవరితో మాట్లాడుతున్నావు? ఎవరితో మాట్లాడుతున్నా? నాతో నేనే మాట్లాడుతున్నా. అయ్యారే, ఏం మాయ మాటలు చెప్పినవరా సాంబా? నీతో నువ్వే మాట్లాడుకుంటే ఆడగొంతు, అది పిల్ల గొంతు ఎట్టా వినపడుద్దిరా? అది నీ భయం. అటనా? నా భయమో నీ బలుపో తేలుస్తా. బైరమ్మ, ఏంది? నీతో అబద్ధం చెప్పినా గౌరీ వచ్చినది. ఓహో, మొగుడి మీన మనసు లాగినాదా? పాపం, ఆడగాలి తగిలి చాలా కాలం అయినాది కదా, కాసేపు ముచ్చట్లు పెట్టుకోపోయినావా? చిచి, పట్ట అసహ్యంగా మాట్లాడు మాకు. రేయ్, ఇంకొకసారి అది నువ్వు కలిసినారో ఈడనే నరికి పారేస్తా. బిల్ల బిత్తిరి బిల్ల నా ఎదవా. ఇదేంటి గంజేలా ఉంది? అమ్మా, గంజాయి. అయ్యా, ఆ బైరమ్మ. బైరమ్మ చూస్తుంది, నువ్వు పో. అది కాదయ్యా, ఆ బైరమ్మ. నేను చెప్పేదేనయ్యా, ఆ అది బైరమ్మ. కాదు, ఇది కాదు, నువ్వు పోమ్మా. బైరమ్మ సొత్తే సంపేస్తుంది. నేను పోనయ్యా, ఆ బైరమ్మ. నువ్వేం మాట్లాడుకు, పోమ్మా, పో పోమ్మా, పో. అసలు ఈ సయం చెప్పకుండానే వెళ్తున్నానే. ఆగదు, పో.
బైరమ్మ సుత్తే సంపేత్తదే పో. పో. ఊరంతా ప్రశాంతంగా నిద్రపోతాండాది. అడవిలోకి వెళ్ళడానికి ఇదే సరైన సమయం. పుల్రాజు, సాంబా, గంగయ్య, మల్లన్న, కట్టెలు పట్టడానికి అడవిలోకి వెళ్తున్నాం. సిద్ధంగా ఉండండి.